ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమగా ఘన చరిత్ర కలిగిన నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కథ ముగిసినట్టేనా? తాత్కాలిక మూసివేత పర్మనెంట్ కానుందా? ఫ్యాక్టరీ మనుగడపై కార్మికులు పెట్టుకున్న ఆశలేంటి? నిజాం షుగర్ అక్రమ లేపను నిజాం షుగర్ అక్రమ లేపను నిజాం షుగర్ అక్రమ లేపను కార్మికులకు ఉద్యోగ భద్రత నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఈ సీన్స్ ఇక్కడ కామన్ అయిపోయాయి. మూతపడిన నిజాం షుగర్స్ పరిశ్రమను తెరిపించాలని కార్మికులు చేస్తున్న ఆందోళనతో బోధన్ ప్రాంతం దద్దరిల్లుతోంది. దఫదఫాలుగా ఫ్యాక్టరీని తెరిపించేందుకు యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యం. చెరుకు, నీటి కొరత కారణంగా ఫ్యాక్టరీని నడిపించలేకపోతున్నామని యాజమాన్యం వాదిస్తోంది. అయితే దీన్ని తప్పుపడుతున్నారు కార్మికులు. ఆల్రెడీ చెరుకు ఉంది 2 లక్షలు, తర్వాత వాటర్ ఉన్నాయి, అన్ని ఉన్నాక కూడా మమ్మల్ని రోడ్డు పాలు చేయాలనే ఉద్దేశంతోనే కనీసం మమ్మల్ని దృష్టి పెట్టుకోకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేయండి 6 నెలల నుండి రోడ్డు పాలు చేసిరు. మా కుటుంబం బతకంటే చాలా కష్టం ఉంది అని ఉన్న వస్తువులు అమ్ముకుంటూ బతుకుతున్నాము మేము. ఈరోజు మమ్మల్ని తెలంగాణ గవర్నమెంట్ ఆదుకొని లేఆఫ్ ఎత్తేసి ప్రైవేట్ చేతులకు వెళ్ళి గవర్నమెంట్ తీసుకొని ఫ్యాక్టరీ నడిపించి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలి. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం బోధన్ ఫ్యాక్టరీతో పాటు కరీంనగర్ జిల్లాలోని ముత్యంపేట, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి ఫ్యాక్టరీలకు లే ఆఫ్ ప్రకటించింది. గత డిసెంబర్లో జారీ అయిన లే ఆఫ్ నోటీసులతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉపాధి కోల్పోయిన కార్మికులకు కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. అభయాలు ఇవ్వడం వల్ల మాకు కడుపు నిండదు. మాకు ఏదన్నా చేస్తేనే కడుపు నిండుతుంది. ఇక నుండి మేము ఆకలి చావులకు చాలా దగ్గరలోకి వచ్చేసినాము. కాబట్టి మాకు ఏదైనా ఇచ్చి ఆదుకోవాలని మేము లే ఆఫ్ ఎత్తేసి మాకు రావాల్సిన గత 6 నెలల జీతాలు ఇచ్చి మమ్మల్ని కార్మికులను అందరినీ ఆదుకుంటే మేము అందరం బతికి బయటపడతాం. నిజాం షుగర్స్ భవితవ్యంపై కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఈ మూసివేత తాత్కాలికమా లేక శాశ్వతమా అనేది అర్థం కావడం లేదు. చర్చలకు రావాలంటూ యాజమాన్యానికి ప్రభుత్వం ఆహ్వానం పంపుతున్నా ఏవో సాకులు చెప్పి చర్చలకు డుమ్మా కొడుతోంది యాజమాన్యం. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాక్టరీని సర్కార్ స్వాధీనం చేసుకుంటుందన్న కేసీఆర్ హామీపై కార్మికులు ఆశలు వదులుకోలేదు. లే ఆఫ్ నోటీసు, ఎత్తివేసిన నోటీసు మాకు అంటిస్తే దానికి గేట్కి అంటిస్తే మేము పోయి మా విధులకు మేము పోయి మా డ్యూటీ చేసుకుంటాం. లేనట్టయితే మేము చచ్చిపోతాం, డిప్రెషన్ లోన్ అవుతున్నాం, రోగాల పాలవుతున్నాం, అన్ని రోగాలు వస్తున్నాయి. మాకు ఉత్తగుంటే మేము రోజు గేట్ కాడ కూర్చొని పోతున్నాం, రోజు మేము 5 గంటల దాకా. కాబట్టి మాకు మా ఉద్యోగ భద్రత కల్పించాలా, కల్పించి ప్రైవేట్ మేనేజ్మెంట్కు ఒక లే ఆఫ్ నోటీస్ ఎత్తే విధంగా వాళ్ళ చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ పదే వేడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా పేరుగాంచిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.